నా పేరు కందూరి కస్మశ్రీ, మా నాన్నగారి పేరు కే రామన్ ప్రసాద్, మా అమ్మ పేరు తులసి. నేను డాక్టర్ జ్యోతిర్మయ్ జూనియర్ కాలేజ్లో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంఈసీ గ్రూప్లో చదువుతాను. మొన్న శుక్రవారం వచ్చిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో నాకు 500 మార్క్స్కు 485 మార్క్స్ వచ్చాయి. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. దీనికి మూల కారణం మా అమ్మ నాన్న ప్రోత్సాహం, అలాగే మా కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళ పట్టుదల, కృషి ఎంతో ఉంది. వాళ్ళకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళ డెడికేషన్తో, వాళ్ళ ప్లానింగ్, ప్రిపరేషన్తోనే నేను ఎన్ని మార్కులు సంపాదించగలిగాను. మా కరెస్పాండెంట్ సార్ గోవిందరాజన్ సార్కి, అలాగే మా ప్రిన్సిపల్ సార్ పీరియడ్స్ సార్కి, వైస్ ప్రిన్సిపల్ సార్కి నేను చాలా ధన్యవాదాలుగా చెప్పగలుగుతున్నాను. స్టేట్ ఫస్ట్ నా పేరు నవరం ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంఈసీ 500 to 485 తెచ్చుకునేది మాకు చాలా సంతోషం. ఇక్కడికి వచ్చినాకే తెలిసింది తను స్టేట్ ఫస్ట్ వచ్చిందని, దానికి చాలా గర్వకారణంగా ఉంది. దీనికి ఈ విజయం వెనుకల కాలేజ్మెంట్ యాజమాన్యం, లెక్చరర్స్ యొక్క ప్రోత్సాహం, కృషి ఉంది. దీనికి చాలా మేము గర్విస్తున్నాము. ముఖ్యంగా ఆడపిల్లలుగా పంపించాలంటే మాకు కోఎడ్యుకేషన్ అని భయం ఉంటుంది. అందులో ఈ కాలేజ్ యొక్క డిసిప్లిన్, క్రమశిక్షణ వల్ల మాకు చాలా ధైర్యంగా ఉంది. అందువల్ల మేము ఆడపిల్ల తల్లిదండ్రులు ధైర్యంగా పంపిస్తున్నాం కాలేజీకి. అందరికీ నా నమస్కారం. నా పేరు బి కౌసర్ జహా, మా నాన్న పేరు బి మొహమ్మద్ రఫీ, మా అమ్మగారి పేరు బి షాహీన్ బాను. నేను డాక్టర్ జ్యోతిర్మయ్ మెమోరియల్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. మొన్న శుక్రవారం ఇంటర్మీడియట్ ఫలితాలలో నాకు 470 మార్కులకు 464 మార్కులు వచ్చినాయి. ఇంతకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా విజయం వెనుక మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు మా లెక్చరర్స్ వల్ల కృషి, పట్టుదల ఎంతో ఉంది. వారందరికీ నా ధన్యవాదాలు. నా పేరు మనోహర్, మా నాన్న పేరు ఎస్ బాబురావు, మా అమ్మ పేరు ఎస్ అంజలి దేవి. నేను ఎంపీసీ గ్రూప్ జ్యోతిర్మయ కాలేజ్లో చదువుతున్నాను. ఫ్రైడే వచ్చిన ఇంటర్ రిజల్ట్స్లో నాకు 470కి 456 వచ్చాయి. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మార్క్స్కి నాకున్న శ్రమ, మా పేరెంట్స్ సపోర్టు, మళ్ళీ కాలేజ్ లెక్చరర్స్ ఒక సపోర్ట్తో మేము సాధించాము. మా లెక్చరర్స్ బాగా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మాకు బాగా అర్థమై మేము బాగా రాసాము. అందుకోసమే మేము అంత విజయం సాధించగలిగాము. మాకు మా లెక్చరర్స్ దానికి కారణం. నమస్కారం, నా పేరు వై కస్తూరి, మా నాన్నగారి పేరు వై మురళీకృష్ణ, మా అమ్మగారి పేరు వై సునీత. నేను డాక్టర్ జ్యోతిర్మయ్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంఈసీ గ్రూపులో చదువుతున్నాను. మొన్న శుక్రవారం వచ్చిన ఇంటర్ రిజల్ట్స్లో 500 మార్కులకు నాకు 462 మార్కులు వచ్చాయి. ఇందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి మా తల్లిదండ్రుల ప్రోత్సాహం మరియు మా కాలేజ్ లెక్చరర్స్ యొక్క కృషి, పట్టుదల ఎంతో ఉంది. దీనికి నా ధన్యవాదాలు చెబుతున్నాను. కార్పొరేట్ కాలేజీలకు ఏమాత్రం తక్కువ కాకుండా కాలేజ్ వాళ్ళు చాలా ఉన్నత విద్య అందిస్తున్నారు. దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది. మా మేనేజ్మెంట్ వారి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు వై మురళీకృష్ణ సార్, నా కూతురు కస్తూరి ఫస్ట్ ఇయర్ ఎంఈసీ చదువుతుంది. 500 కానీ 462 మార్కులు తెచ్చుకుంది. 3rd ప్లేస్ వచ్చింది కాలేజీలో. చాలా ఆనందంగా ఉంది. దీనికి మా సార్స్ చాలా కృషి ఉంది, మేనేజ్మెంట్ చాలా కృషి ఉంది. మా పిల్లలు చాలా బాగా చదువుతున్నారు. ఈ కాలేజీలో సేఫ్ ఉంది, సేఫ్లో మాత్రం నెంబర్ 1 ఉంది జ్యోతిర్మయ కాలేజీ. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంతకుముందు కూడా బాగా చదువుతారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం వచ్చిన మేనేజ్మెంట్ గారికి. My father name is Maulana Mansur Iqbal. My mother name is Maulana Razia Begum. I'm studying in Dr. Jyotirmay Memorial Junior College. I'm studying in Group CEC.
inter first year. I scored 448 by 500. ఈ కాలేజ్ చాలా బాగా ఉంది. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి, ప్రొటెక్షన్ కూడా బాగా ఉంది, మాకు సెక్యూర్గా కూడా ఉంటాయి బాగా. ఫీజు కూడా అంత ఎక్కువగా అని కూడా లేదు, తక్కువగానే ఉంటుంది బాగా. మాకు ఎంత ఎకనామికల్లీ మేము ఎంత ఉంటాం అంతే ఉంటుంది, బాగా ఉంటుంది అంత. అంటే అందరు టీచర్స్ కూడా బాగా మోటివేట్ చేస్తారు, మీకు చదవాలమ్మా చదవాల, ఫ్యూచర్ బాగుంటుంది అని అట్లా అంటారు, బాగుంటుంది. हमारी बड़ी बच्ची भी यहाँ से पढ़ी ज्योतिर्मय कॉलेज, डॉक्टर ज्योतिर्मय कॉलेज में ओनली स्टेट फर्स्ट आई सर। CSE ग्रुप की थी, छोटी बच्ची को भी यहाँ छोड़े, बहुत अच्छी है कॉलेज का। यहाँ टीचर भी बहुत अच्छा बोलते सर। और गेट के पास भी वैद्य चंगाई तक बाहर ही ठहरते वॉचमैन भी, बहुत अच्छा है यहाँ का कॉलेज में। अब ये बच्ची भी टॉप है सर। उस्मा तहसीन। అందరికీ నమస్కారం. నా పేరు ఉమాదేవి, మా నాన్న పేరు జగదీష్, మా అమ్మ పేరు ఈరమ్మ. నేను డాక్టర్ జ్యోతిర్మయ్ జూనియర్ కాలేజ్లో MEC గ్రూప్లో చదువుతున్నాను. మొన్న శుక్రవారం వచ్చిన ఫలితాల్లో నాకు 500 మార్కులకు 481 మార్కులు వచ్చాయి. ఇందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ విజయానికి కారణమైన నా తల్లిదండ్రులకు, నా ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద బాబు ఇక్కడే చదువున్నాడు, ఫస్ట్ వాడు కూడా బాగా చదువుకున్నాడు. సో సెకండ్ పాప ఇక్కడే చదువుకున్నాడు, CSE 889 వచ్చినాయి CSE గ్రూప్లో. బాగా చదువుతుంది సార్ టీచర్స్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారు సార్. ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వాళ్ళు చదువుకున్నావా లేదా అని కూడా అడిగి వాళ్ళకి బాగా మోటివేషన్ చేస్తారు సార్. అట్లా కూడా అంత బాగా చదువుతుంది పాప, వాళ్ళకంతా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. పేరు మహేష్, మా నాన్న పేరు మస్తాన్, మా అమ్మ పేరు సరస్వతి. నేను డాక్టర్ జ్యోతిర్మయ్ మెమోరియల్ జూనియర్ కాలేజ్లో CSE గ్రూప్లో చదువుతున్నాను. మొన్న శుక్రవారం వచ్చిన మార్కులో 500కి 440 మార్క్స్ వచ్చినాయి. ఆ మార్క్స్ వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ మార్క్స్ రావడానికి గల కారణం మా ఉపాధ్యాయులు, మా తల్లిదండ్రులు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు. myself M. Nandiwardhan, my father Suresh Kumar, అమ్మ అనంతలక్ష్మి. యాక్చువల్గా 1 వీక్ బ్యాక్ వచ్చిన రిజల్ట్స్లో అవుట్ ఆఫ్ 1000కి 929 మార్క్స్ వచ్చినాయి. సీనియర్ MEC ఇదే కాలేజ్లో చదువుకున్నా. నార్మల్గా ఎవరైనా కానీ పేలెస్ గెట్లెస్ అని ఉంటుంది సేయింగ్. ఎక్కడైతే ఫీజు ఎక్కువ ఉంటుందో అక్కడే మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది అది ఇది అని అంటుంటారు, కానీ అది తప్పు. ఎందుకంటే ఈ కాలేజ్లో తక్కువ ఫీజుతోనే మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తారు. ఇంకోటి అంటే ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. నా రిజల్ట్స్కి రీజన్ మా టీచర్స్, మా పేరెంట్స్. ఈ సంవత్సరం కూడా ప్రథమ సంవత్సరం MECలో మనది స్టేట్ ర్యాంక్. ప్రథమ సంవత్సరం MPC గ్రూప్లో కూడా స్టేట్ ర్యాంక్, స్టేట్ థర్డ్ ర్యాంక్. MEC స్టేట్ ఫస్ట్ ర్యాంక్. సీనియర్ ఇంటర్లో కూడా మంచి పాస్ పర్సెంటేజ్ ఉంది, ఉత్తమ మార్కులు సాధించాము. ఇప్పుడు చదువుతున్నటువంటి జూనియర్ విద్యార్థులు మరింత శ్రమ కూర్చి, మరింత కృషి చేసి ఇంతకంటే మంచి మార్కులు పొందాలి. మరి సో ఈ విధమైనటువంటి ఫలితాలను సాధించడంలో మనం ఎలాంటి కృషి చేస్తున్నాం అనేది మీకు అందరికీ తెలుసు. ఈ కళాశాలలో చదువుతున్న వాళ్ళకి మనం పటిష్టమైనటువంటి విద్యా ప్రణాళికతో ప్రారంభం నుంచి చివరి దాకా ఒకే విధమైన టెంపో మెయింటైన్ చేస్తూ ఎక్కడ మధ్యలో మనం లూజ్ వదలకుండా, మధ్యలో రాజీ పడకుండా ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. అదే మెయిన్ కారణం. అందుకు మీరు చాలా కష్టపడి చదువుతున్నారు, దాని వెనక అంతకంటే ఎక్కువ మీ అధ్యాపకుల కృషి ఉన్నది.
వాళ్ళ కృషి వల్ల, మీ కృషి వల్లనే ఈ ఫలితాలను సాధించడం జరుగుతూ ఉన్నది. మీ వల్ల, అధ్యాపక బృందం వల్లనే మన కళాశాలకు మంచి పేరు, అది అలాగే కంటిన్యూ అవుతున్నది. ఈ కళాశాల ఒక వేదిక మాత్రమే, ఒక వేదికను ప్రొవైడ్ చేస్తుంది మేనేజ్మెంట్, అంతే. ఆ వేదిక సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలంటే మెయిన్ విద్యార్థులు, అధ్యాపకులు. ఈ కళాశాల ప్రారంభించినప్పటి నుండి అది మాకు ఎక్కడా తక్కువ లేదు. ఒకే విధమైనటువంటి టెంపో మెయింటైన్ చేయడం జరుగుతున్నది. అందుకు మీ అందరి సహకారమే మెయిన్ రీజన్. విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు. మేనేజ్మెంట్ పాత్ర తక్కువగానే ఉంటుంది. సో ఇలా ఇంత మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, తల్లిదండ్రులకు కూడా ఇదే సహకారాన్ని మాకు ముందు కూడా అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.